హలో అందరికీ, నేనైతే ఈరోజు విఆర్కే ఎగ్ దోశ చూపిస్తున్నాను. విఆర్కే డైట్ ఎగ్ దోశ. అయితే విఆర్కే డైట్ చేసే వాళ్ళకి, నార్మల్గా డైట్ చేయని వాళ్ళకి కూడా మంచి హెల్దీ దోశ ఇది. అయితే దీంట్లో కార్బ్ ఉంటుంది కదా, నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అన్నీ వాటర్ మిలాన్ సీడ్స్ ఒక ఫోర్ స్పూన్స్, పంప్కిన్ సీడ్స్ ఒక 4 స్పూన్లు, సన్ఫ్లవర్ సీడ్స్ ఒక 4, అన్ని 3 రకాల గింజలు 4 స్పూన్లు, మొత్తం 12 స్పూన్స్. అయితే ఎక్కువ వేడి చేయొద్దు, ఇది ఎక్కువ వేడి చేస్తే విరిగిపోతుంది, రాదు. లైట్గా వేడి చేసి చల్లగైన తర్వాత పొడి చేసుకొని మనం బాటిల్లో ఫిల్ చేసుకోవచ్చు ఒక 2-3 డేస్ వరకు. ఈ విధంగా. అయితే ఎక్కువ వేడి చేస్తే మనకు పిండి సరిగా రాదు, పొడి రాదు. లైట్గా వేడి చేయాలి, గోరువెచ్చ కంటే తక్కువ వేడి చేయాలి. అప్పుడైతే పర్ఫెక్ట్గా వస్తుంది దోశ, చపాతీ, రోటీ అన్నీ. చూడండి, నేను ప్రిపరేషన్ చూపిస్తాను. చాలా ఈజీగా, టేస్టీగా అందరు చేసుకోవచ్చు డైట్ చేసేవాళ్ళు. ఒక బాటిల్లో ఇలా ఫిల్ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు నేను 2 టైమ్స్కి ప్రిపేర్ చేస్తున్నాను దోశ. ఒక 2 ఎగ్స్. అయితే ఈ పొడి ఇప్పుడు నేను వేసే పొడి ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్, నువ్వుల పొడి. ఈ పొడి ఎక్కువ వేస్తున్నాను ఈసారి. ఇంతకుముందు వీడియోలోనేమో ఈ పొడి తక్కువ వేసేది. ఇప్పుడు నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ పొడి 3 స్పూన్స్, ఈ 3 రకాల గింజల పొడి 2 స్పూన్స్, నాటు కొత్తిమీర. ఉప్పు నీళ్ళల్లో కడగాలి ఏవైనా వెజిటేబుల్స్. ఇట్లా కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, ఎగ్స్, లైట్గా సాల్ట్ ఇట్లా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి ఈ వీడియో మంచి యూజ్ వస్తుంది, కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. యాజ్ టీజ్గా చూస్ చేయండి. వీడియోకి 1-2 సార్లు చూస్తే అర్థమవుతుంది. అంటే చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు ఐడియా వస్తుంది. బాగా కలపాలి ఇప్పుడు ఇదంతా. ఇది అంటే నేను 2 టైమ్స్కి వేస్తున్నా కాబట్టి ఒక 3 ఎగ్స్ వేస్తున్నాను. మామూలుగా ఒక్కసారికి వేసుకుంటే 2 ఎగ్స్ అయితే సరిపోతాయి. ఇందులో పచ్చిమిర్చి, క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు. వేసుకోకపోయినా ఓకే, వేసుకున్నా ఓకే. నేనైతే ఇప్పుడైతే ఏం వేయట్లేదు. అయితే వీటితోనే నేను 2 ఆనియన్ దోశ, నార్మల్గా కొత్తిమీర వేసి దోశ చేస్తున్నాను. రెండు వెరైటీస్ చేస్తున్నాను. చాలా బాగుంది. నార్మల్గా ఇప్పుడు మనం రైస్ దోశ కంటే ఈ దోశనే బాగుంది. ఇది అసలు కార్బ్ ఉండదు కదా ఇందులో. 5 రకాల గింజల పొడితో దోశ, చాలా టేస్టీగా హెల్దీ దోశ. పిల్లలు కూడా చాలా హెల్దీ, పిల్లలకు పెట్టిన చిన్నగా అలవాటు చేయాలి మనం పిల్లలకు హెల్దీ ఫుడ్. ఇప్పుడు మనం పెనం పెట్టి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి, అయితే నేను వంటకు కూడా విఆర్కే ఆయిలే వాడతాను. ఇది సన్నగా రాదు, నార్మల్గా వస్తుంది. చూడండి, మంచిగా ఉంది, చాలా టేస్టీగా ఉంది దోశ. చూడండి, కొంచెం ఇట్లా వేసి స్ప్రెడ్ చేయాలి స్లోగా, చినగకుండా ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేయాలి. బాగుంది దోశ, చాలా బాగుంది. లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది, అంత టేస్టీగా ఉంది. కాకపోతే మనము మంచి కాలవాలి, మంచిగా డీప్గా కాలవాలి, సిమ్లో పెట్టి కాలవాలి దోశ. తొందర పడొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలి. మంచి పర్ఫెక్ట్గా టేస్టీగా ఉంది దోశ అయితే. విఆర్కే దోశ, విఆర్కే ఎగ్ దోశ, చాలా హెల్దీ దోశ. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. 1-2 సార్లు చూస్తే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నేను ఎలా చేశానో అలా యాజ్ టీజ్గా చేయండి. చూడండి, రెడీ అయిపోయింది దోశ. ఇప్పుడు సెకండ్ దోశలో కొద్దిగా ఆనియన్ వేసుకుందాము. విఆర్కే డైట్లో ఆనియన్ లిమిట్ కదా, నేను కొద్దిగా వేస్తున్నాను. ఆనియను సన్నగా కట్ చేసి వేస్తున్నాను. కొద్దిగా వాటర్ కలుపుకుందాం, చిక్కగా ఉంది కదా, కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. చాలా హెల్దీ దోశ. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మంచి యూజ్ వస్తుంది.
నేను చేసే రెసిపీస్ అన్నీ వీఆర్కే డైట్ ఫుడ్ మాత్రమే నా ఛానల్లో ఉన్నాయి. మీరు డైట్ చేసేవాళ్ళు మీరు చూడండి. వీఆర్కే పొడి ప్రిపరేషను అన్నీ ఉన్నాయి, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆనియన్ దోశ వేస్తున్నాను. చాలా బాగుంది దోశ అయితే, సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఎక్కువ వేసిన ఈ దోశలో. అయితే నేను ఇంకో ఇది ఫ్లాక్స్ సీడ్స్ పొడి దీంట్లో ఎక్కువ వేసిన కదా, మళ్ళీ వేరే వీడియోలో నేను ఇవి అక్రూట్స్ బాదాం వేసి అది కూడా వీడియో పెడతాను చూడండి. ఇది బాగుంది, అది బాగుంది. రోజు ఒక్కొక్క ఫ్లేవర్ చేసుకొని తినొచ్చు డైట్ చేసేవాళ్ళు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ పెట్టండి. మీరు ఏ ఏరియా నుంచి వాచ్ చేస్తున్నారో కమెంట్ పెట్టండి. చూడండి రెడీ అయింది. ఆనియన్ దోశ రెడీ అయింది, ప్లెయిన్ దోశ, 2 రకాల దోశలు ఉన్నాయి దీంట్లో. ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఏం పట్టదు. అయితే నేను దీంట్లో సొరకాయ కర్రీ లైట్గా కర్రీ చేసుకొని తింటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.